చాలా ఏళ్ళ తర్వాత విద్యార్థుల మధ్య తీసుకుంటున్నాను కొన్ని మాటలు చెప్తే ముందు వేరొక మాట చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్న మాతామహులను స్త్రీలకు విద్యార్థులకు ప్రపంచ మహిళా దినోత్సవం వాళ్ళు పరాశక్తి విపరీతమైన శక్తి ఉన్నారు. ప్రధాన సమస్య స్త్రీ అంటే కొత్త విషయాలు స్థితి శక్తి పురుషులేమో గతిశక్తి తిరుగుతూ ఉంటారు. ఇది చేయాలి. ఈ ఫ్యామిలీ తిరుగుతున్నాయి చూస్తున్నారు కదా, తిరుగుతున్నాయి చూస్తున్నారు. కానీ తిరిగి ఎవరు తిరిగితే అంటే ప్రతి పురుషుడి విజయంలో స్త్రీ ఉంటుంది. పాత పార్వతి మాత లేకపోతే శివుడి శక్తి సీతా మహాలక్ష్మి మాత ఆత్మలు రామచంద్రుడు మాత్రం వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడు శక్తి స్త్రీ శక్తి లేకుండా స్త్రీ శక్తి లేకుండా ఈ సృష్టిలో ఏమీ జరగదు. అందుకని వాళ్ళందరికీ మనము మహిళా దినోత్సవం చెప్పుకోవాల్సింది కదా. ఇంకా సభాసనులైన శరవణం గారికి, నాగా శ్రీనివాస్ గారికి, స్వరపచ్చిన పెద్దలందరికీ, పిల్లలకి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. కానీ నాకెందుకో జలసిపోతుంది. ఈ చిచ్చరప్పుడు చేసిన డాన్స్ అయ్యో నేను ఈ కాలంలో పుట్టుంటే బాగుండేది, అందులో ఆడపిల్లనే పుట్టుంటే బాగుండేది. నిజంగా చాలా మిస్ అయిపోయింది. ఇంకొక రకంగా కూడా నేను జలసిపోతుంది. ఎందుకు అంటే మాకు ఎలాంటి గైడెన్స్ లేదు. ఇవాళ పిల్లలకి అన్ని రకాల డైరెక్షన్, రిసోర్సెస్, చదువుకోవడానికి పుస్తకాలు చెప్పడానికి టీచర్లు ఉన్నారు. ఇవాళ ఆ టీచర్ పిల్లలు డ్యాన్స్ చేశారంటే ఎవరి గొప్పతనం? అఫ్కోర్స్ ఆ పిల్లల గొప్పతనం ఉంది. దాని వెనకాల ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళను నిజంగా అభినందించారు. అంటే ట్రైన్ చేసేవాళ్ళు ఉండాలి, గైడెన్స్ చేసేవాళ్ళు ఉండాలి, డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఉంటేనే పిల్లలు అభివృద్ధి చెందుతారు. మా ఊళ్ళో ఇంటర్మీడియట్ వరకు కూడా నెట్లలో వేసుకుని వెళ్ళాను స్కూల్కి. వెనకాల హెడ్లైట్స్, ముందర ఇన్సల్ట్, ఈ పక్కకు అవమానం, ఈ పక్కకు అనుమానం. అలాంటి పరిస్థితిలో మేము స్కూల్కి వెళ్ళగలుగుతాం. ప్రభుత్వ పాఠశాలలే, ప్రభుత్వ కాలేజీ ఉన్నటువంటి మా రిలేషన్ సర్కిల్లో ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు లేరు. ఉన్నారు అంటే గైడెన్స్ లేని సమయంలోనే చదువుకునే పెద్దలు ఇంత గైడెన్స్ ఉండడానికి పెద్ద కావాలి. ఖచ్చితంగా మీకు ఇంకా తెలుసుకోలేదు,
అప్పుడు బాల్య వివాహం అయిపోయింది, ఆపరేషన్ కూడా పడింది. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలని తెలియజేశాను. నాకు పిల్లలంటే ఏంటి కొత్తగా నాకు తెలియదు. లక్కీగా భగవంతుడు మంచి బాగా ఇచ్చాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను అనుకుంటున్నాను. ఇంకా స్త్రీ శక్తి చాలా గొప్ప. ఇక్కడున్న విద్యార్థులకు నేను చెప్పొచ్చేది ఏదో నేను కూడా నిలబడమే కదా, నువ్వు వచ్చేది ఇన్స్పైర్ చేస్తాను కానీ మోటివేషన్ చేస్తాను అని కాదు. మోటివేషన్ ఇన్స్పిరేషన్ కన్నా నీకు డిసిప్లిన్ అనేది ముఖ్యం, ఫోకస్ అనేది ముఖ్యం. డిసిప్లిన్ అంటే ఏదో 4 గంటలు చేసి ఏదో పూజ చేసుకొని ఏదో వ్యాయామం చేసుకొని ఆ తర్వాత చదువుకొని ఆ తర్వాత స్కూల్కి వెళ్ళి సాయంత్రం మళ్ళీ వెళ్ళి ఈ ప్రోగ్రాం ఎట్లా ఉంటుంది. ఈ డిసిప్లిన్తో పాటు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకో, సమాజంలో మిత్రులను గౌరవించడం నేర్చుకో. బుద్ధి అనేది జ్ఞానం అండి. బుద్ధి అనేది మన పరిసరాల నుండి నేర్చుకునేటటువంటిది. జ్ఞానం అనేది పుస్తకాలలో లేదా టీచర్స్ ద్వారానో గురువుల ద్వారానో మనకు వచ్చే జ్ఞానం. మరి ఏది ఇంపార్టెంట్? 2 ఇంపార్టెంట్. మొట్టమొదటగా మనకు ప్రత్యక్ష దైవ సమానమైన తల్లిదండ్రుల బుద్ధి స్లోగా అభివృద్ధి, తర్వాత అక్క చెల్లె తమ్ముడు చిన్న పెద్ద కుటుంబం, ఆ తర్వాత విద్యార్థులు, ఆ తర్వాత టీచర్స్ వాళ్ళ ప్రవర్తన బట్టి నేర్చుకునే బుద్ధి. జ్ఞానం లేకుండా బ్రతకవచ్చు, బుద్ధి లేకపోతే బ్రతకలేము. బుద్ధి జ్ఞానం 2 ఉన్నవాడు డెఫినెట్గా మహామనుడు, మంచి పురుషుడు అవుతాడు. ఇది ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తాను. రావణుడు రాముడు ఇక్కడ తెలుసు. రావణుకున్న పరిజ్ఞానం జ్ఞానం చాలా మంది దేవతల కంటే ఎక్కువ ఉంది, కానీ బుద్ధి లేదు. అదే రాముడికి 2 ఉంది. అందుకే రాముని కొలుస్తున్నాను, రావణుని తిరుగుతున్నాం. అవునా? ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలి. 2 కావాలి. పాతకాలంలో దేవతల కాలంలో అంట రాక్షసుడు ఇట్లా ఉంటాడు, దేవతలు ఇట్లా ఉంటారని గుర్తుపట్టగలిగేవాళ్ళంట. ఇప్పుడు గుర్తుపట్ట కలియుగం. మనలోనే రాక్షసుడు ఉన్నాడు, మనలోనే రాముడు ఉన్నాడు. రావణుడిగా బిహేవ్ చేస్తారు. అని రామునిగా మార్చే కార్యక్రమంలో తల్లిదండ్రులు, టీచర్స్, ఇతరత్ర వాళ్ళు ఉంటారు. మంచిని గ్రహించండి, చెడును వదిలేయండి. ఒక ప్రణాళికాబద్ధంగా మీ చదువుని మీరు సాగించినట్లయితే నిజంగా పైకి వస్తారు. పుట్టిన ప్రతివాడు 4 కిలోల బ్రెయిన్ తొక్కుతలే కదా. నా బ్రెయిన్ ఇంకా చిన్నది అందరికన్నా. సో నా గతం కొంచెం చెప్పాలనుకుంటున్నా. డిగ్రీ పరీక్ష రాసేటప్పుడు మా పెద్ద అబ్బాయి పుట్టాడు. ఎంఎస్సి పరీక్ష రాసేటప్పుడు మా చిన్నబాబు పుట్టాడు. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానో అప్పుడు మీరు కొంచెం తెలుసుకోండి. ఇంటర్మీడియట్ కాగానే పెళ్ళి, బిఎస్సి పెద్ద అబ్బాయి, ఎంఎస్సికి చిన్న అబ్బాయి. మీరు పొరపాటు పడద్దు. మా నాన్న బాపు అంటాం తెలంగాణలో, కిరాయి బండ్లు నడిపేవాడు, ఇటుక బండి తోలేవాడు, ఇసుక బండి తోలేవాడు. అలాంటి ఆర్థిక పరిస్థితిలో అప్పుడు బాల్య వివాహం ఉన్నాయి కాబట్టి చేశాడు. కానీ ఏమైంది? నా ఫోకస్ మారలేదు, నా డిసిప్లిన్ మారలేదు.
డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో బీఈడీ చేసి టీచర్ వృత్తికి వెళ్దామని అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే పెద్ద అయిపోయింది, పెద్దవాళ్ళు వచ్చాడు. ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు. కానీ ఆ చదువు మీద ఉన్న కాసింత ఫోకస్, ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, గైడెన్స్ లేకున్నా, ఒక డైరెక్షన్ నాకు ఇచ్చేవాళ్ళు లేకున్నా, స్వతహా సంథింగ్ వీ షుడ్ డూ అనే ఫోకస్ని మిస్ కాకుండా కొంచెం చదువులో శ్రద్ధ పెట్టాలి. కాబట్టి ఎన్ఐటి లాంటి కాలేజీలో సీట్ రావడం, అక్కడ చదివి ఈ స్థితికి రావడం జరిగింది. అంటే మీరు ఒక ఫోకస్ పెట్టి ఒక డిసిప్లిన్ అలవర్చుకొని చదివితే మీకు ఇప్పుడు డైరెక్షన్ చేసేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు మిస్ అయ్యేది ఏంటంటే డిసిప్లిన్. పాపం డాక్టర్ వేణుగోపాల్ గారు చాలాసార్లు చెప్తున్నారు, సైలెన్స్ 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 అని. ఇక్కడ నుంచి అన్న డిసిప్లిన్ బాగా పెరుగుతుంది అనుకుంటాను. రైట్. నేను కళలో కూడా అనుకోలేదు సైంటిస్ట్ అవుతానని నేను అనుకోలేదు. కానీ చదువు మీద గ్రిప్ కావాలి, ఏదో చేయాలి. మీరు ఎక్కడా సాటిస్ఫై కాలేదు. మీరు సంతృప్తి చెందితే, ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ యు ఆర్ కిల్లింగ్ ఇన్నోవేషన్. సాటిస్ఫాక్షన్ కిల్స్ ఇన్నోవేషన్. మీరు ఎప్పుడు కూడా సాటిస్ఫై కావాలి, కొన్ని ఏరియాలో సాటిస్ఫై కావాలి. ఉండదు కానీ హాయిగా నిద్రపోవాలి, అమ్మఒడిలో ఆ తృప్తి వేరు. కానీ మన గమనంలో పైకి రావాలి అంటే, అభివృద్ధి చెందాలంటే యూ షుడ్ నెవర్ గెట్ సాటిస్ఫైడ్. ఒకసారి సాటిస్ఫాక్షన్ వస్తే అమ్మాయి చాలా కూర్చుంటే మీరు అక్కడే